హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే గీతల ముగ్గండి. చాలా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు వాకిట్లో. గీతలతోని వేసే ఈ ముగ్గు అయితే వాకిట్లో కలగా నిండుగా కనిపిస్తూ ఉంటుంది. ముందుగాలనైతే ఒక డబ్బా అయితే గీసుకొని ఆ డబ్బాలో అయితే అడ్డంగా ఇలా గీతలైతే గీసుకుంటున్నాను. ఇప్పుడు నిలువుగా గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల చిన్న చిన్న డబ్బాల్లాగా అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నామో ఈజీగా అర్థమవుతుంది. ఇలా మొత్తం డబ్బాలాగైతే గీసుకున్నాం కదా. ఈ మూలల దగ్గర అయితే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా రౌండ్గా గీసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఎన్ని వస్తే అన్ని 4, 5 ఎన్ని వస్తే అన్ని అయితే గీసుకోవాలి. నాకైతే 4 సార్లు అయితే ఇట్లా రౌండ్గా సర్కిల్ లాగా గీసుకొని 5వ సారి అయితే ఇట్లా కొంచెం షార్ప్గా అయితే ఇలా గీసుకున్నాను. ఇదే విధంగా చుట్టూరా మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. చుట్టూరా 4 వైపులా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది చాలా చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. గీతలతోని డిజైన్స్ వేసే వాళ్ళకు చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా గీతల డిజైన్స్ అంటే చాలామందికి చుక్కలు పెట్టరాని వాళ్ళు, డిజైన్స్ వేయరాని వాళ్ళు గీతలతోని వేసుకునే వాళ్ళకి చాలా చక్కగా అయితే ఇవి ఈజీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ డిజైన్స్ అయితే ఇదే విధముగా మనము చుట్టూరా 4 వైపులనైతే ఇలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల ఈ గీతల డిజైన్ అయితే చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వాకిట్లో కూడా గీతల డిజైన్స్ అంటే నిండుగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చుక్కలు పెట్టరాని వాళ్ళకైతే ఈ గీతలతో అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూరా ఇలా గీసుకున్నాం కదా. గీసుకున్న తర్వాత ఈ మధ్యలో అయితే ఒక చుక్క అయితే పెట్టుకొని ఆ చుక్క చుట్టూరైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే వేసేసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలర్ లాగా వేసుకోవడం వల్ల ఈ డిజైన్ అనేది మరింత మంచిగానైతే ఇప్పుడైతే దీని నుంచి అయితే ఒక 3 గీతలు అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా గీతలు గీసుకోవడం వల్ల చాలా బాగా అయితే కనిపిస్తుంది. మీరైతే చూడండి స్కిప్ చేయకుండా వీడియోనైతే. ఇదే విధంగా చుట్టూరా ఇదే విధంగా మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది చాలా చక్కగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి వెరైటీగా కనిపించే గీతల డిజైన్ అయితే మనకు రెడీ అయితే అయిపోతుంది. చూస్తుండగానే సేమ్ అక్కడైతే ఎలా వేసామో అదే విధంగా ఇక్కడ కూడా ఇట్లాగే వేసేసి గీతలు అయితే గీసుకోవాలి. ఈ డిజైన్ పై నుంచి ఒక 3 గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీతల డిజైన్ కూడా వాకిట్లో వేసుకోవడం వల్ల మనకి వాకిలి మీద ఉన్న నరజిస్ట్ అనేది కూడా ఈజీగా వెళ్ళిపోతుందంట. పెద్దవాళ్ళు చెప్పంగా నేనైతే విన్నాను ఫ్రెండ్స్. ఎంత మంచిగా ఎంత కలగా మనం వాకిట్లో ముగ్గులు వేసుకుంటామో అంత మంచిగా మనకు నరజిస్ట్ అనేది వెళ్ళిపోతుందట. చూస్తున్నారు కదా, మొత్తం మీదైతే 4 వైపులా ఇలా వేసుకున్న తర్వాత మధ్యలోనైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని అందులో గీతలు అయితే ఇలా గీసుకొని చివరగా చుక్కొచ్చేటట్టయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, గీతలతో అందమైన డిజైన్ అయితే మనకు రెడీ అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఒక 4 గీతలు అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 4 గీతలు గీసుకొని దానిపైన ఒక చుక్క అయితే ఇలా పెడుతున్నాను. ఈ గీతల చివర్లో కూడా ఇట్లా చిన్న చిన్న చుక్కల్లాగా అయితే పెట్టుకోవడం వల్ల ఈ డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా,
ఇదే విధంగా మనం చుట్టూరా 4 వైపులా చుట్టూరా అన్ని వైపులనైతే ఇలా ఇదే విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఈజీగా సింపుల్గా వేసుకునే డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాము. నేనైతే పెద్ద పెద్ద హార్డ్గా వేసే ముగ్గులు అయితే నేనైతే అస్సలు వేయను ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికి హార్డ్గా అనేది రావు కదా. నేను కూడా పెద్ద హార్డ్ ముగ్గులు అయితే వేయను. ఇలా మొత్తం ముగ్గు అయితే వేసుకున్న తర్వాత చుట్టూరా ఇప్పుడు నేను ఈ మధ్యలోనైతే ఇక్కడ చుక్కలు ఉన్న దగ్గర ఎల్లో కలర్ చుక్కలు అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత వీటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు పెట్టడం వల్ల ఈ డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపించింది. ఈ డిజైన్ మీకు మొత్తం మీద ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.